నేను నా ఎనిమి ఎపిసోడ్ 16. పిక్ చూడ్డానికి చాలా ఆతృతగా ఉన్నట్టుంది నీకు. సరే, నీ ఇష్టం. నేనెందుకు కాదనాలి? చూపించాక ఏడవకూడదు నా ఏంజల్ని చూసి. గాడ్, ఓవర్ యాక్షన్ గాడ్లా ఉన్నాడు అని మనసులో అనుకుంటుంది నేత్ర. రాజు అతని ఫోన్ తీసి నేత్రకి అతని ఏంజల్ పిక్ చూపించగానే ఆమె మెదడులో ఒక కన్నింగ్ ఆలోచన వచ్చి మొహం మీద స్మిర్కొస్తుంది. ఈమె హీరోయిన్ ఆకాంక్ష కదా? అవును, హీరోయినే కాదు, నా కలల రాకుమారి కూడా. అబ్బో, అంత ఇష్టమా? ఇష్టం కాదు, ప్రేమ. దొరికాడు బకరా అని మనసులో అనుకొని, మీ ఇద్దరికి పరిచయం ఉందా? లేకుండా ఆమెను ఎలా ప్రేమిస్తాను? హీరోయిన్తో పరిచయం అంటే మాటలు కాదులే. ఎలా పరిచయం? కాలేజ్ ఫ్రెండ్స్మి. తర్వాత నేను ఎంఎస్ చేయడానికి అమెరికా వచ్చేసాను, తను హీరోయిన్ అయింది. నీకు తన గురించి ఇంకేం తెలియవా? తెలుసుకోవాలి అని అనుకోలేదు. ఇండియా వెళ్ళాక డైరెక్ట్గా మీట్ అయ్యి తెలుసుకుంటాను. తనకి పెళ్ళైపోయి ఉంటే అవదులే. నీకెలా తెలుసు? ఆకాంక్ష గ్లోబల్ స్టార్, పెళ్ళైతే న్యూస్లో రాదా ఏంటి? ఓ అవును, నిజమే అని రాజ్కి చెప్పి, ఈ క్యాండిడేట్ మనకి ఉపయోగపడే అవకాశం ఉంది అని మనసులో అనుకొని, హే మార్నింగ్ అలా బిహేవ్ చేసినందుకు సారీ అంటుంది. అబ్బో, ఏంటి అంత సడన్గా మంచిదాన్ని అయిపోయావు? అలా ఏం లేదు, చెప్పాలనిపించింది చెప్పాను. నీతో అవసరం అలాంటిది మరి అని మనసులో అనుకుంటుంది. కొంపతీసి నువ్వు నా ఆకాంక్షకి ఫ్యాన్ కాదు కదా? దానికి నేను ఫ్యాన్ ఏంట్రా అని మనసులో అనుకొని, హీరోయిన్ కదా, చూశాను, తన మూవీస్ బాగుంటాయి అని చెప్పలేక చెప్తుంది. నా ఆకాంక్ష ఎవరికైనా నచ్చేస్తుందిలే, అదే తన స్పెషాలిటీ. ఓరే నాయనో, వీడి టబ్బా తట్టుకోలేనిక అనుకొని నిద్రపోతుంది నేత్ర. షీ నీడ్స్ యూ రైట్ నౌ. ఇంటికి వెళ్ళండి, నేను కార్ అరేంజ్ చేస్తాను అని శ్రావ్య అంటే, థ్యాంక్ యూ అని చెప్పి ఆకాంక్ష దగ్గరికి వెళ్ళి ఆమె గాయాన్ని చూస్తాడు ధ్రువ్. ఆకాంక్షకి ఇంకా బెరుకు తగ్గకపోవడంతో చేతులు వణుకుతూ ఉంటాయి. ఇంటికి వెళ్దాం ధ్రువ్, నాకు ఇక్కడ ఏం బాగాలేదు. సరే వెళ్దాం పదా అని ఆమె చేయి పట్టుకొని కార్ వరకు తీసుకువెళ్తాడు. వీళ్ళు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళడం వల్ల ప్రెస్ వాళ్ళకి వీళ్ళు కనిపించరు. ఆకాంక్షని హక్ చేసుకొని, ఏం కాదు, నీకు నేనున్నాను కదా, ఏం కానివ్వను అని ధైర్యం చెప్తుంటే భయంకి ఆమె నిద్రపోతుంది. ఇంటికి వెళ్ళాక ఆమె నిద్రకి డిస్టర్బెన్స్ లేకుండా 2 చేతులతో ఆమెని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తాడు. అప్పటికీ ఆమెని నిద్రపుచ్చి ఫ్రెష్ అయిన ధ్రువ్ నరేంద్రకి ఫోన్ చేసి, నరేంద్ర, అక్కడికి అసలు ఆ అంబోత్ ఎలా వచ్చిందో తెలుసుకో. దానంతట అదే వచ్చిందా లేకపోతే ఎవరైనా కావాలని చేశారా అనేది నాకు ఇంకో గంటలో తెలియాలి. సరే సార్. ధ్రువ్ ఫోన్ పెట్టేశాక, నాకెందుకో ఇది ఎవరో కావాలని చేశారనిపిస్తుంది. నేను భ్రమపడుతున్నానా లేకపోతే నిజంగా అలానే జరిగిందా? అది సర్లే, ఆకాంక్ష మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఏమైనా చేద్దామా అనుకొని మళ్ళీ మొన్నటి సీన్ గుర్తొచ్చి, అమ్మో వద్దులే బాబోయ్, ఎందుకు వచ్చిన రిస్క్, మళ్ళీ అక్కకి పని పెట్టిన వాడిని అవుతాను అనుకొని టొమాటో యాప్లో ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. ఆకాంక్షని మెల్లగా నిద్రలేపి ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పి వచ్చిన ఫుడ్ని బౌల్స్లో అరేంజ్ చేసి పైకి తీసుకొని వెళ్తాడు ధ్రువ్. ధ్రువ్ కేరింగ్ చూసి ఆకాంక్ష తన భయాన్ని మర్చిపోయి ఇద్దరు ఒకరికొకరు గోరుముద్దలు పెట్టుకొని లంచ్ కంప్లీట్ చేసి కూర్చుంటారు. ఆకాంక్ష ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసిన ధ్రువ్ బెడ్ మీద పడుకొని ఆకాంక్షని అతని కౌగిల్లోకి లాక్కొని, ఏం ఆలోచిస్తున్నారు మేడం? ఉదయం జరిగిన దాని గురించి ధ్రువ్. ఆ విషయం గురించి మర్చిపోమని చెప్పానా? అది కాదు ధ్రువ్, నాకెందుకో ఆ సంఘటన ఎవరో కావాలని చేశారనిపిస్తుంది. తనకి వచ్చిన ఆలోచనే ఆమెకు కూడా రావడంతో ఆశ్చర్యపోయిన ధ్రువ్, ఎందుకు అలా అనిపిస్తుంది నీకు? అది ధ్రువ్, ఆ అంబోత్ కళ్ళల్లో కోపం నాకెవరో దాన్ని హిప్నటైజ్ చేసినట్టు అనిపిస్తుంది. సో నాకు అనిపించినట్టే అక్కి కూడా అనిపించిందన్నమాట అనుకొని ఆమెని ఆ విషయం నుంచి డైవర్ట్ చేయదలిచి, ఓయ్ అలా ఏం లేదు, నువ్వు ఎక్కువ ఆలోచించుకో. ఆ అంబోతుని ఎవరో ఏదో చేసి ఉంటారు, అందుకే దానికి అంత కోపం వచ్చింది, అంతే, అంతకు మించి ఏం లేదు. అంతే అంటావా? అవును పాపా. సరే అయితే. ఏంటి సరే, ఒక కిస్ ఇవ్వు. ఏంటి ధ్రువ్ నువ్వు వేలాపాల లేకుండా? కిస్ చేసుకోవడానికి వేలాపాల ఎందుకు హాటీ? ధ్రువ్, ఇంకోసారి అలా పిలిస్తే కొడతాను చెప్తున్నా. అలానే అంటాను హాటీ. నువ్వు నాకు ఎప్పుడూ హాట్గా కనిపించినా ఇలానే అంటాను. ఇప్పుడు అంత హాట్గా ఏమున్నా ధ్రువ్? మెల్లగా ఆమె చెవి దగ్గరికి చేరి ఏదో చెప్తాడు ధ్రువ్. నువ్వు ఇందాక పడుకున్నప్పుడు నీ చీర పక్కకు వెళ్ళడంతో
నీ నావెల్ అండ్ నీ నావెల్కి దిష్టి తగలకూడదు అన్నట్టు పక్కనే దిష్టి చుక్కలా ఉండే పుట్టుమచ్చ కనిపించి నా మూడ్ని రొమాంటిక్గా మార్చేసాయి బేబీ. ధ్రువ్, అసలు సిగ్గు అనేది లేకుండా తయారవుతున్నావని అర్థమవుతుందా నీకు? పడక గదిలో సిగ్గుపడితే పనులు అవ్వవంట బంగారం. అందుకే నో సిగ్ ఓన్లీ హగ్ అని అంటూ ఆకాంక్షని అతని పిగు కౌగిల్లో బంధించి ఐ వాంట్ కిస్ అంటాడు గారంగా. కిస్ ఒకటే, అంతకన్నా ఎక్కువ వెళ్ళకూడదు. హిహి, అది నాకు తెలీదు. అయితే నో కిస్ ప్లీజ్ అక్కి, నా క్యూటీవి కదా. నో ధ్రువ్, నువ్వు ముద్దుతో ఆగవు. సినిమా డైలాగులు చెప్పకు బంగారం. అది సినిమా డైలాగ్ అయినా కూడా తమరు చేసేది అదే కదా. అయితే ఏంటి ఇప్పుడు కిస్ ఇవ్వనంటావు అంతేనా? కిస్తో ఆగితే ఇస్తా, లేకపోతే ఇవ్వను అంటున్నా. అయినా నువ్వే ఇవ్వాలా ఏంటి? నేను తీసుకోలేనా? మరి తీసుకోవచ్చు కదా ధ్రువ్, నన్నెందుకు అడగడం అని ఆకాంక్ష చిలిపిగా అతనికి మాత్రమే వినిపించేలా అంటుంది. ఆమె ఉద్దేశం అర్థమైన ధ్రువ్ మరేం ఆలస్యం లేకుండా ఆమె పెదవులను ఆక్రమించి మెల్లమెల్లగా ఆమెని అతనిలో కలుపుకుని అలసిపోయి నిద్రదేవత ఒడిలో హాయిగా కలల ప్రపంచంలో తేలుతారు. దుబాయ్ రావడంతో ఫ్లైట్ దిగి ఫ్రెండ్స్తో వెళ్తున్న రాజ్ని పిలిచి మరీ నెంబర్ అడుగుతుంది నేత్ర. ఇద్దరు ఫ్లైట్లో కొంచెం ఫ్రెండ్స్ అవ్వడం, అలానే ఆమె సారీ చెప్పడంతో సరే అని నెంబర్ ఇస్తాడు రాజ్. పక్కనున్న అతని స్నేహితులు నేత్ర నెంబర్ తీసుకుని వెళ్ళగానే ఆహా ఏంట్రా సంగతి, ఫ్లైట్ ఎక్కక ముందు గొడవ, దిగిన తర్వాత నెంబర్లు మార్చుకోవడం ఏంటి మ్యాటరు? రే, మీరు ఎక్కువ ఊహించుకోకండి, నాకు నా ఏంజల్ చాలు, ఇంకెవ్వరూ అవసరం లేదు. హుష్, వీడొకడు ఆ ఆకాంక్ష అంటే పడిచేస్తాడు. ఆ పిల్ల ఏమో కాలేజ్ టైంలోనే వీడిని పట్టించుకోలేదు, ఇంకిప్పుడు అసలే హీరోయిన్, అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. రే, ఆకాంక్ష గురించి ఎక్కువ తక్కువ వాగు. ఆకాంక్ష ఏం అలా చేయదు, మంచి రోజు చూసుకొని తనకి ప్రపోజ్ చేయాలి అంటూ అక్కడి నుంచి ముందుకు కదులుతాడు. ఆ పిల్ల మీద వీడికి రోజు రోజుకి ఆశలు ఎక్కువైపోతున్నాయిరా అని ఒక ఫ్రెండ్ అంటే, మనం చెప్పినా వాడు వినడం లేదు కదా, ఇంకేం చేయలేము అని మరో ఫ్రెండ్ అంటాడు. కానీ ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తే వీడి పరిస్థితి ఏంట్రా? నాకు తలుచుకోవడానికే భయంగా ఉందిరా. అదే కదా. అక్కడే ఏం చేస్తున్నారా, రండి అని రాజ్ పిలిచేసరికి వస్తున్నాం అని ఇద్దరు రాజు వైపు వెళ్తారు. మరోవైపు నేత్ర ఆలోచనలు ఇలా ఉన్నాయి. వీడిని ఉపయోగించుకొని ఆకాంక్షని ఎలా అయినా నా ధ్రువ జీవితం నుంచి వెళ్ళగొట్టాలి అని కన్నింగా నవ్వుతూ, రేపటికి ఇండియాలో ఉంటాను ధ్రువ్, ఎల్లుండి ఈ టైం కల్లా నీ ముందు ఉంటాను. మరికొన్ని రోజుల్లో ఆ ఆకాంక్షని నీకు దూరం చేసి ఆ స్థానంలో నేనుంటాను. ఐ మిస్ యూ ధ్రువ్, ఐ మిస్ యువర్ స్మెల్. రోజు నిన్ను ఇంటర్నెట్లో చూసి ఎప్పుడెప్పుడు నేను సొంతం చేసుకుంటానా అని కలలు కన్నాను. నీ జిమ్ బాడీ చూస్తేనే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను ధ్రువ్. నీ కోసమే ఇన్ని రోజులు కలలు కంటూ ఉన్నాను. మరికొన్ని రోజుల్లో ఆ కలలన్నీ నెరవేరబోతున్నాయి. నేను నెరవేరేలా చేస్తాను. అండ్ ఆకాంక్ష, నిన్ను ఊరికి వదలను. నా ధ్రువుని పెళ్లి చేసుకోవడానికి ఎంత ధైర్యం నీకు? పాస్ట్ మర్చిపోయినట్లున్నావు. ఒకసారి ధ్రువుకి నీ మీద అసహ్యం కలిగేలా చేశాను. మళ్ళీ ఇప్పుడు అలా చేయడం నాకు పెద్ద విషయం కాదు. ధ్రువుకి ఉండే కోపమే నాకు ప్లస్ పాయింట్. దాన్ని వాడుకొని నిన్ను ధ్రువుని వేరు చేయడమే నా మొదటి గోల్. నిన్ను టార్చర్ చేసి ధ్రువు నుంచి దూరంగా పంపడం నా నెక్స్ట్ గోల్. నేను వేసే ఎత్తులకి నీకు చావే దిక్కవ్వాలి ఆకాంక్ష. నీకు సపోర్ట్ అనేది లేకుండా అందరిలో నువ్వు నిర్మించుకున్న నీ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చి నిన్ను టార్చర్ చేసి నీ ఫ్యాన్సే నిన్ను తిట్టుకునేలా చేయకపోతే నా పేరు నేత్రనే కాదు అని కోపంగా ఆకాంక్ష ఫోటో చూస్తూ మనసులో అనుకుంటుంది. ఆకాంక్ష ఫోటో వైపు ఆమె అలా కోపంగా చూడటంతో ఆమె పక్కనే కూర్చున్న ఒక పాప, యూ బ్యాడ్ ఆంటీ, వై ఆర్ యూ లుకింగ్ హర్ పిక్చర్ విత్ సో మచ్ యాంగర్ అంటుంది. ఆకాంక్ష మీద ఉన్న కోపం ఆ పాప అలా అడగడంతో ఆ పాప మీదకి షిఫ్ట్ చేసి కోపంగా ఆ పాపను చూస్తుంది. ఆ పాప పక్కనే ఉన్న వాళ్ళమ్మ నేత్ర చూపు చూసి తన కూతుర్ని ఏమైనా చేస్తుందేమో అనుకొని, స్వీటీ, డోంట్ టాక్ హర్ లైక్ దట్, సే సారీ టు ఆంటీ అంటుంది. ఆ పాప, నో మమ్మా, వై షుడ్ ఐ సే సారీ, ఐ డిడ్ంట్ సే ఎనీథింగ్ రాంగ్. నేత్రకి ఆ పాప ఆన్సర్ విని చిర్రెత్తుకొచ్చి కోపంగా వాళ్ళ అమ్మని చూసేసరికి తన ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో టీచ్ సమ్ మేనర్స్ టు హర్ అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. నేత్ర వెళ్ళడంతోనే ఆ పాప అమ్మ రిలాక్స్ అవుతుంది కూతుర్ని పట్టుకొని. నేత్ర ఫ్లైట్ ఎక్కి ఆ పాప మీద వచ్చిన కోపం కూడా ఆకాంక్ష మీదకి మళ్ళించి, నీ వల్ల నేను చిన్నపిల్లతో కూడా మాటలు పడుతున్నాను కదా ఆకాంక్ష, నిన్ను ఊరికే వదిలే ప్రసక్తే లేదు అంటూ పళ్ళు పటాపటా కొరికి కోపాన్ని అంచుకుంటుంది నేత్ర. ఉదయం నిద్ర లేచిన ధ్రువ్ ఇంకా ఆకాంక్ష ఇంట్లోనే జిమ్ చేసి ఆ రోజు ఇద్దరికి షూట్ ఉండడంతో
హడావిడిగా రెడీ అవుతూ ఉంటారు. ముందుగానే చెప్పడంతో లక్ష్మమ్మ ఇద్దరికి ఉదయం టిఫిన్ రెడీ చేసే పనిలో ఉంటుంది. ఇద్దరు కిందకి రాగానే టిఫిన్ పెట్టి మధ్యాహ్నం క్యారేజ్ డ్రైవర్తో పంపిస్తాను అని ఏం వండాలో చెప్పమని అడుగుతుంది. నాకు పప్పు టమాటో కర్రీ ఇంకా చికెన్ డ్రై రోస్ట్ చాలా ఆంటీ, అలానే పెరుగు కూడా పంపించండి. వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ వండండి ఈ రోజు నుంచి నాకు అని చెప్పి, నీకేం కావాలి ధ్రువ్ అని అడుగుతుంది. నీకు చెప్పినవే నాకు ఇనఫ్ అక్కి, ఆ ఫుడ్తో నా డైట్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో అక్కికి నాకు కలిపే క్యారేజ్ పంపండి ఆంటీ అంటాడు. ఇద్దరు 2 కార్స్లో షూట్కి వెళ్తారు. ఆ రోజు షూట్లో ధ్రువ్ ఇంకా ఆకాంక్షకి మధ్య లవ్ సీన్ అవ్వడంతో క్యారవన్లో కూర్చున్న ధ్రువ్ ఎక్సైట్ అవుతూ సీన్ పేపర్స్ చూస్తున్న అతనికి అందులో ఆకాంక్ష అతనికి ప్రపోజ్ చేయాలి అని ఉండడంతో ఇంకా ఎక్కువ ఎక్సైట్ అయ్యి డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తాడు. మేకప్ హెయిర్ అంతా అయిపోయి అతని డ్రెస్ కూడా వేసుకొని సెట్కి వెళ్ళిన ధ్రువ్కి ఆ సెట్ చూసి మైండ్ బ్లాక్ అవుతుంది. పెద్ద ఇల్లు, ఆ ఇంటి బ్యాక్ యార్డ్లో చెట్ల తీగలతో ఉన్న పందిరి కింద చిన్నది వైట్ రౌండ్ టేబుల్, దానికి అటు ఇటు చైర్స్, ఆ టేబుల్ మీద 2 ప్లేట్స్ ఫుడ్, ఇంకా వాటితో పాటు క్యాండిల్స్, ఆ పందిరి 4 స్తంభాలకి చుట్టిన చెట్ల తీగలతో పాటు వార్మ్ ఎల్ఈడి లైట్స్తో, అలానే రూఫ్కి హ్యాంగ్ అయి ఉన్న హ్యాంగింగ్ లైట్స్తో ఆ సెట్ చూడ్డానికి అద్భుత లోకల్లా అనిపిస్తుంది అతనికి. అతను అది చూస్తూ ఉండగానే అక్కడికి వస్తుంది ఆకాంక్ష. గోల్డ్ కలర్ టిష్యూ శారీకి హెవీ వర్క్ ఉన్న సేమ్ కలర్ బ్లౌజ్తో డైమండ్ నెక్లెస్కి దానికి సెట్ అయ్యే జుమ్కాలు పెట్టుకొని చీరకి తగ్గట్టు హెయిర్ లీవ్ చేసి సింపుల్గా ఎలిగెంట్గా ఉన్న ఆకాంక్షను చూసి, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్ అంటుంది అక్కడే ఉన్న శ్రావ్య. అప్పుడు ఇన్స్టాగ్రామ్లో తెగ ట్రెండ్ అయింది కదా ఈ సాంగ్ ఆర్ డైలాగ్. మనం కూడా వాడితే తప్పేంటి అని వాడేసామన్నమాట. మనం కూడా ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా, అందుకే అన్నమాట. మీరేమంటారు? ఈ మధ్య పని చేయడం మానేసి రీల్స్ ఎక్కువ చూస్తున్నావా? ఏదో అలా, కనీసం ట్రెండింగ్లో ఉన్నవైనా తెలుసుకోకపోతే ఎలా? తెలుసుకోవడంలో తప్పలేదులే కానీ ఎక్కువగా చూడుకు అని ధ్రువుని చూసిన ఆమె నోరు తెచ్చుకొని అలా ఉండిపోతుంది. ఆమెకి పూర్తి వ్యతిరేకంగా వైట్ టీషర్ట్, వైట్ ప్యాంట్, దానికి ఆలివ్ గ్రీన్ బ్లేజర్ వేసుకొని చాలా క్యాజువల్ లుక్తో ఎప్పుడూ లేనట్టుగా ఉండడంతో ఆకాంక్ష అతన్ని అలానే చూస్తూ ఉంటుంది. హలో మేడం, నోరు మొయ్యండి, ఈకులు దోమలు పోగలవు. శ్రావ్య అన్న మాటకి ధ్రువ్ మీద నుంచి చూపు మరల్చి, ఏంటే నీ బాధ? నీ మొగుడికి నువ్వే సైట్ కొడుతుంటే చూడలేకపోతున్నాను అంతే. చూడలేకపోతే కళ్ళు మూసుకో, అంతేకాని నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అబ్బో, సైట్ వేయడం పెద్ద పని, మళ్ళీ దాన్ని నేను డిస్టర్బ్ చేయడం బాగుందమ్మా. నా మొగుడు నా ఇష్టం, నేను సైట్ వేస్తా నలుగుతంతా, నీకెందుకే, పోయి పని చూడు అని శ్రావ్యని పంపేసి ధ్రువ్ దగ్గరికి వెళ్తుంది అక్కి పాప. ధ్రువ్ అటువైపు తిరిగి ఉండడంతో అక్కి వస్తున్నట్టు గమనించకపోయినా ఆమె దగ్గరకు వచ్చేసరికి ఆమె నుంచి వస్తున్న పరిమళానికి ఆమె వైపు తిరుగుతాడు. ఆమె అతని దగ్గరికి వచ్చిన తర్వాత, స్మెల్ సో గుడ్ అక్కి అంటాడు. ఏంటి? అదే నీ పర్ఫ్యూమ్ స్మెల్ చాలా బాగుంది. ఎప్పటి నుంచో అడగాలనుకున్నా. ఏం పర్ఫ్యూమ్ ఇది? మిస్ డియోర్ రోజ్ అండ్ రోజెస్. అబ్బో, బ్రాండెడ్ మేడం. తమరు కూడా తక్కువ కాదు కదా సార్. ఏదో మీ అంత కాదు మేడం. అది సరే, నువ్వెందుకు ధ్రువ్ క్యాజువల్స్ వేసుకోవెప్పుడు? ఏమో అక్కి, ఈ ఫీల్డ్కి వచ్చాక బ్రాండెడ్ బట్టలు ఎక్కువైపోయి మానేశాను. చూడు, ఈ అటైర్లో ఎంత బాగున్నావో. అప్పుడప్పుడైనా ఇలాంటివి వేసుకోండి స్వామి. చిత్తం భక్త, తమరు చెప్పారుగా. ఇద్దరు అలా నవ్వుకుంటూ ఉండగానే షూట్ స్టార్ట్ చేస్తారు డైరెక్టర్ సాబ్. ఇద్దరు అక్కడితో మాటలు ముగించి ఎవరి ప్లేస్కి వారు వెళ్తారు. డైరెక్టర్ యాక్షన్ అని చెప్పగానే, తర్వాత ఏం జరుగుంటుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే. ఉంటారని ఆశిస్తూ ఇట్లు మీ సౌజీ-ప్రియ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.